హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో కారుణ్య రిక్రూట్మెంట్పై హైకోర్టు కీలక తీర్పు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో కారుణ్య నియామకంపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పును వెలువరిస్తూ పత్రాల్లో పేర్కొన్న వ్యక్తి మాత్రమే కారుణ్య నియామకానికి అధికారి కాదని పేర్కొంది. ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్లో కారుణ్య నియామకానికి సంబంధించి దాఖలైన పిటిషన్పై మధ్యప్రదేశ్ హైకోర్టులోనే జస్టిస్ సుబోధ్ అభ్యాకర్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. మరణించిన ఉద్యోగి యొక్క ఇతర కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకానికి హక్కు ఉండవచ్చని కోర్టు స్పష్టం చేసింది. వారి క్లెయిమ్ సమర్థించబడుతోంది. ఇక తండ్రి రికార్డులో మరొక వ్యక్తిని నామినేట్ చేశారు. ఇక పిటిషనర్ యొక్క దావా తిరస్కరించబడింది. ఇక పిహెచ్ఈ విభాగంలో పనిచేస్తున్న తన తండ్రి హీరాలాల్ కోచాకు కరోనా ఇన్ఫెక్షన్తో మరణించారని ప్రవీణ్ కోచాకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కారుణ్య నియామకం కోసం ప్రవీణ్ దాఖలు చేసుకోగా డిపార్ట్మెంట్ రికార్డుల్లో అతని తండ్రి పేరు లేకపోవడంతో డిపార్ట్మెంటు అతని దరఖాస్తును తిరస్కరించింది. పత్రాల ప్రకారం హీరాలాల్ తన భార్య ఉషాభాయ్ పేరును పేర్కొన్నాడు. ఇక ప్రవీణ్ తల్లి శాంతిబాయ్, హీరాలాల్ రెండో భార్య ఉషాభాయ్ కుమారుడు యువరాజుకు ఆ శాఖ కారుణ్య నియామకాన్ని మంజూరు చేసింది. ఇక విచారణలో హీరాలాల్కు శాంతిబాయ్తో 1992లో వివాహమైన విషయం వెలుగులోకి వచ్చింది. కానీ 1994 నుండి అతను ఉషాభాయ్తో అవివాహిక జీవితం ప్రారంభించాడు. శాంతిబాయ్ 2007లో భరణం కోసం కోర్టును ఆశ్రయించింది. తీర్పును వెలువరిస్తూనే శాంతిబాయికి నెలకు 1000 మరియు ఆ కుమారుడికి ప్రవీణ్కి 500 చెల్లించాలని హీరాలాల్ను కోర్టు ఆదేశించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ కారుణ్య నియామకం విధానం బహుభార్యాత్వాన్ని గుర్తించటం లేదని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ పని నిబంధనల ప్రకారం ఉద్యోగి తన మొదటి వివాహం మరియు సంబంధిత సమాచారాన్ని రికార్డుల్లో అందించాలి. కానీ హీరాలాల్ తన మొదటి భార్య శాంతిబాయ్ గురించి సమాచారాన్ని దాచిపెట్టాడు. ఇది విధానానికి విరుద్ధంగా ఉంది. మొదటి భార్య, ఆమె కుటుంబ సభ్యుల వాదనను తోసిపుచ్చలేమని కోర్టు పేర్కొంది. ఇక మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులెవరైనా తగిన క్లెయిమ్ను అంగీకరించవచ్చని హైకోర్టు పేర్కొంది.